నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. పవన్పై అనుచిత వ్యాఖ్యలు, మరో స్టాండప్ కమెడియన్ అరెస్ట్. ఏమన్నాడు పవన్ కళ్యాణ్? పవన్ కళ్యాణ్పై వివాదాస్పద వ్యాఖ్యల కలకలం. మరో స్టాండప్ కమెడియన్ రఫీక్ను అరెస్ట్ చేసిన పోలీసులు. బెయిల్పై విడుదలైన కమెడియన్ అనుదీప్ కటికాల వ్యక్తిగత విమర్శల వెనుక రాజకీయ కుట్ర ఉందన్న అనుమానాలు. డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నటువంటి వ్యక్తిని వ్యక్తిగత విమర్శలు చేస్తే అరెస్ట్ చేసిండ్రు. వ్యక్తిగత విమర్శలు వాడి కమెడియన్ ఏమన్నాడు ఒకసారి మీకు వీడియో చూపిస్తా ప్రేక్షకులారా, తర్వాత మనం మాట్లాడదాం. Pawan Kalyan has been named as the Deputy Chief Minister. I feel that Pawan Kalyan should be the Minister of External Affairs. Because he is the only Indian who made a Russian go down. Pawan Kalyan has been named. చూసిర్రా బల్బు మాటలు ఎట్లున్నాయి? అది ఏమనేది జోకా, కామెడీ అది? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లక్ష్యంగా చేసుకుని వ్యక్తిగత విమర్శలు దిగిన ఇద్దరు స్టాండప్ కమెడియన్లపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే అనుదీప్ కటికాల అనే కమెడియన్ను అరెస్టు చేయగా, తాజాగా విశాఖపట్నం చెందిన మరో కమెడియన్ రఫీక్ మహమ్మద్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హాస్యం పేరుతో సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలపై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై ఈ ఘటనను తీవ్ర చర్చకు దారితీసినాయి. గత కొంతకాలంగా పవన్ వైవాహిక జీవితం, ఆయన కుటుంబ సభ్యులను కించపరిచేలా కొందరు సోషల్ మీడియాలో వీడియోలు పోస్టు చేస్తున్నారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్తో పాటు రామ్ చరణ్, ఉపాసన, నారా లోకేష్, నందమూరి బాలకృష్ణపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అనుదీప్ కటికాలను కాకినాడ పోలీసులు ఉత్తరప్రదేశ్లో అరెస్టు చేసిండ్రు. ఈ ఘటన మరొక ముందే రఫీక్ మహమ్మద్ అనే కమెడియన్ గతంలో చేసిన వీడియోలు వెలుగులోకి వచ్చాయి. పవన్ ముగ్గురు భార్యల గురించి, ముఖ్యంగా ఆయన భార్య అన్నా లెజినోవా గురించి రఫీక్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర ఆగ్రహానికి గురయ్యాయి. వాస్తవం ఈ వ్యాఖ్యలు సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉన్నాయి. అయ్యా పోలీస్ శాఖ, ప్రభుత్వాలు, ఏపీ అండ్ తెలంగాణ, ఏపీలో కొంచెం బీజేపీ సపోర్ట్ ఉంది కాబట్టి హిందూ మతానికి సంబంధించిన ఏమైనా వస్తే ఏమైనా కొంచెం గలగల ఉంటుంది. తెలంగాణలో ఉండదు. ఎక్కడనో ఉత్తరప్రదేశ్లో ఉన్న వాడిని పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేసిరే, దొరకబట్టిరే కటకాలను, కటకటాలు వేసిర్రే. మరి హిందూ దేవాలయాల మీద, హిందూ దేవుళ్ళ మీద తెల్లారులేస్తే హాస్య రూపంలో కమెడియన్లు కానీ ఎవడన్నా కానీ విమర్శలు చేస్తుంటే వాళ్ళని ఎందుకు దొరకబడతలేరు మీరు? సనాతన ధర్మం మీద, హిందూ దేవాలయం మీద, హిందువులు దీక్షలు తీసుకుంటే వాళ్ళ మీద దిక్కుమాలిన మాటలతోటి అది నవ్వా? హిందూ దేవాలయాన్ని మీద విమర్శలు హాస్యాస్పదంగా చేస్తే అది కమెడియన్ల వాళ్ళు? వ్యక్తిగత విమర్శలు చేస్తుంది ఆ కమెడియన్ల లక్షణం. అది ఏం నేర్చుకున్నారు? ఎవడు మీ గురువు? ఎవడు వాడి గుంజుకరే మొదలు? వాడు ఇట్లే చెప్పిండా వ్యక్తిగత విమర్శలు చేయమని? హిందూ దేవాలయాల మీద వంకర కూతలు కూస్తే అది హాస్యం అవుతుందా? ఈపులు వాళ్ళ కొట్టుడు అవుతుంది మీది. ఏమనుకుంటున్నారు? కమెడియన్లు ఒక పద్ధతి ఉండాలి. పూర్వకాలం ఎట్లుండే కమెడియన్లు ప్రపంచవ్యాప్తంగా విశ్వవిఖ్యాతిగాంచిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఇట్లే చేసిర్రా? ఇవే వెడివెడి కూతలు, వెడివెడి లక్షణాలు. హిందూ మతం మీద, హిందూ దేవాలయాల మీద, హిందువుల మీద చిల్లర జోకులు వేసుకుంటూ అది నవ్వించుడా మీది? ఏమైనా ఉండాలి పద్ధతి, ప్రణాళిక. ఎందుకంటే ఎట్లా సినిమాలు ఎట్లుండే? ఇప్పుడేమో కొడితే హాస్యం, ఒక కమెడియన్ కొడితే అదో హాస్యం. వెనకడే ఎట్లుండే సినిమాలు చూసిరా మీ మొఖాలకి ఎప్పుడన్నా? జాగ్రత్త కమెడియన్లు. హిందూ దేవాలయాల గురించి విమర్శనాత్మకంగా ఏమైనా కమెడియన్ ఇది హాస్యము వెక్కిరించినట్టు వేస్తే మాత్రం వీపులు వలుగుతాయి. పోలీస్ శాఖ తర్వాత చూసుకుంటుంది. మొదలు ఈ వీపులు వలుగుతాయి, అదే స్టేజ్ మీద ఈ వీపులు వలుగుతాయి. మీ ఒక పద్ధతి ఉండాలి. హాస్యానికి ఒక అందాన్ని, ఒకరు చిచ్చు పెట్టకుండా సమాజానికి మేలు జరిగేటట్టు, ఆనందించేటట్టు ఉండాలి కమెడియన్. ఓ మతాన్ని విమర్శిస్తే హాస్యం కాదు, ఓ వ్యక్తిని
వ్యక్తిగత విమర్శలు చేస్తే హాస్యం కాదు అది. దయచేసి పోలీసులు కూడా దీనిపై దృష్టి పెట్టాలి. ఎవడైనా సరే స్టేజీల మీద కానీ నిజంగా కానీ విమర్శలు చేస్తే హిందూ దేవాలయం మీద కానీ హిందువుల మీద కానీ హిందువుల వ్యక్తిగత ఒక సెలబ్రిటీల మీద కానీ వ్యక్తిగత విమర్శలు చేస్తే వాడు ఎక్కడన్నా దొరకబట్టి లోపల వేయాలి. బెయిల్ ఇవ్వద్దు, నాన్ బెయిలబుల్ అరెస్ట్ చేయాలి. బెయిల్ ఇస్తే ఏం లాభం, మళ్ళీ తెల్లారి వాడు జనంలోకి వచ్చే నాన్ బెయిలబుల్ అరెస్టు. ఇంకో ముచ్చట్లేదు, 5 ఏళ్ళు దాంట్లో పడినవాడు అక్కడ చేసుకొని కామెడీ అంతా జైల్లో చూపించుకొనివాడు. జాగ్రత్త, హిందూ దేవాలయం మీద కానీ హిందువుల వ్యక్తుల మీద కానీ సెలబ్రిటీల మీద కానీ కామెడీ రూపంలో వ్యక్తిగత విమర్శల్లాగా చేస్తే మాత్రం బాగుండదు. పోలీస్ శాఖ దయచేసి ఇటువంటి వాళ్ళని మొదలు లోపల అరెస్ట్ చేయండి. పబ్లిక్ తోమకు ముందే వాళ్ళ ఈపులు హిందూ జాగృతమైన హిందువులు కొట్టకు ముందే, ఈపులు వలగొట్టకు ముందే వాళ్ళని లోపల పడేయండి. ఆడుకోవద్దు. ప్రేక్షకులారా, దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. సెలబ్రిటీల మీద, హిందూ దేవాలయాల మీద, హిందువుల మీద, హిందువులు తీసుకుంటున్న దీక్షల మీద కామెడీ రూపంలో వెక్కిరించుకుంటూ చేసే ఈ కమెడియన్ల పని ఏం చేద్దామో కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.